వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్. వేసవి సెలవులు 15వ తేదీ వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ. టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు. 3 సభ్యులు బీఫామ్స్ అందజేసిన సీఎం చంద్రబాబు. రాజ్యసభ నామినేషన్లకు రేపే చివరి రోజు. ఈ నెల 18న ఎన్నికల పోలింగ్. సామాన్యులపై పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్. దేశవ్యాప్తంగా మరొకసారి పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధరలు. తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు. మరొక 2 రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశం. ఇక దేశంలోని మధ్యతరగతి సామాన్య కుటుంబాలపై మరొకసారి ధరల భారం ఏర్పడింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ముడి చమురు, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ వంట గ్యాస్ సిలిండర్ ధరను ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు 29 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంచిన ధరలు ఈ రోజు నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. స్థానిక పన్నులు అలాగే రవాణా ఖర్చుల ఆధారంగా వివిధ నగరాల్లో ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర 913 రూపాయల నుంచి 942 రూపాయలకు పెరిగింది. గత 3 నెలల వ్యవధిలో వంట గ్యాస్ ధరలు పెరగడం ఇది రెండవసారి. ఇక భారతదేశానికి గ్యాస్ సరఫరా అయ్యే కీలకమైన హార్బు జలసంధి మార్గంలో ఏర్పడిన అంతరాయాలు దేశీయ ధరలపై ప్రభావం చూపాయి. తమిళనాడు రాజకీయాలు సినిమా ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతున్నాయి. తమిళ చిత్ర పరిశ్రమ నుంచి మరొక స్టార్ హీరో రాజకీయ రంగప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. తనదైన డాన్సులతో సినిమాలతోనే కాకుండా రియల్ హీరోగా గుర్తింపు పొందిన రాఘవ లారెన్స్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారన్న టాక్ జోరుగా వినిపిస్తుంది. తన పొలిటికల్ ఎంట్రీ తిరుచి ఈస్ట్ పోటీపై వస్తున్న వార్తలపై రాఘవ లారెన్స్ స్పందించారు. నా రాజకీయ ప్రయాణం తిరుచి ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం గురించి సోషల్ మీడియాలో పొలిటికల్ సర్కిల్స్ లో రకరకాల వార్తలు వస్తున్నాయని ఆయన వెల్లడించారు. వీటన్నింటికి సంబంధించి ఇక నా భవిష్యత్ కార్యాచరణపై నెల 11వ తేదీన ఒక కీలక ప్రకటన చేయబోతున్నారంటూ తెలిపారు. నా అభిమానులు ప్రజలు అప్పటి వరకు వేచి చూడాలని కోరుతున్నానంటూ లారెన్స్ పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థుల కసరత్తు కొలికి వచ్చింది. భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్ పేర్లను టీడీపీ పార్టీ ఖరారు చేసింది. సామాజిక సమతుల్యత, అంకితభావం, యువతకు పెద్దపీట వేస్తూ అభ్యర్థులను ఎంపిక చేసినట్లుగా పార్టీ పేర్కొంది. ఈ ముగ్గురు అభ్యర్థుల రేపు నామినేషన్ దాఖలు చేరున్నారు. ఏపీ నుంచి ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాల్లో టీడీపీ 3, జనసేన 1 తీసుకున్నాయి. ఇప్పటికే జనసేన తరపున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. తనపై నమ్మకంతో రాజ్యసభ అభ్యర్థిగా అత్యున్నత అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లకు చింతకాయల విజయ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అరుదైన అవకాశం ఇచ్చినందుకు తాను జీవితాంతం రుణపడి ఉంటానని భావోద్వేగానికి లోనయ్యారు. ఇక రాబోయే రోజుల్లో తనకు అప్పగించిన బాధ్యతను అత్యంత నిబద్ధతతో సమర్థవంతంగా నిర్వర్తిస్తానని ఆయన స్పష్టం చేశారు. అలాగే నేషనల్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు అదే విధంగా నా మీద ఒక ట్రస్ట్ పెట్టుకొని ఈ రోజు ఈ జాబ్ ని ఇంట్రెస్ట్ చేశారు. దానికి వాళ్ళిద్దరికీ కూడా జీవితాంతం రుణపడి ఉంటాను. ఈరోజు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉంటే, తెలుగుదేశం పార్టీ కోసం జెండా స్కంధాల మీద పెట్టుకొని పనిచేస్తే ఈ రోజు ఈ ఫలితం దక్కుతుంది అనేది ప్రతి కార్యకర్తకి చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఈరోజు కార్యకర్తలందరూ కూడా ఆ 5 ఏళ్ళు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎంతో కష్టపడ్డారు, ఎంతో సహకారం చేశారు, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు, ఎంతో మంది బాధలు పడ్డారు. వాళ్ళందరికీ కూడా నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క వేదిక మీద ఒకటే మాటిస్తున్నారు: కష్ట సమయాల్లో నిలబడినోడికి పార్టీ ఎప్పుడు నిలబడుతుంది అన్నది ఈ రోజు అది ఉదాహరణ. ఈ రోజు కష్ట సమయాల్లో ఎప్పుడు కూడా మా తండ్రి గారు అయ్యన్న పాత్రుడు గారు కానీ, మేము కానీ, మా కుటుంబం కానీ ఎంతో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో 1983 నుంచి కూడా ఎంతో ఆసక్తితోటి కానీ ముందుకొచ్చి కష్టపడి ఈరోజు ప్రయత్నం చేసి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళాం. అది గుర్తు పెట్టుకొని ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ టీడీపీకి, ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు స్టేట్ పార్టీ ప్రెసిడెంట్, అలాగే నారా లోకేష్ గారు వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్, అందరూ కూడా ఈ రోజు కూర్చొని ఈ నిర్ణయం తీసుకోవడం అనేది ఆజన్మాంతం తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే మా పార్టీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. దాంతో పాటు తెలుగుదేశం పార్టీ నికాసైన నిజాయితీ అయిన కార్యకర్తలు గ్రామాల నుంచి కూడా ఎంతో మంది ఎంతో అభిమానంతో మీ అందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబం. దానికి నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన్ని పార్టీ పెట్టి ఒక శుభ సూచకంతో ఈ పార్టీని మొదలు పెట్టారో లేదు తెలియదు. అలాంటి ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా చింతకాయలు విజయ్కి ఈరోజు పార్టీ ఇంత తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో పాఠశాలలు జూన్ 15 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం జూన్ 12న ప్రారంభం కావాల్సి ఉండగా జూన్ 13న 2వ శనివారం, 14న ఆదివారం కావడంతో ప్రభుత్వం షెడ్యూల్లో మార్పు చేసింది. ఈ సెలవులు ముగిసిన తర్వాత జూన్ 15 నుంచే పూర్తి స్థాయిలో పాఠశాలల్లో పునఃప్రారంభించాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఇక జూన్ 13 2వ శనివారం బదులు జూలై 11న తరగతులు నిర్వహించనున్నారు.
హైదరాబాద్ లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి అంకం రాహుల్ గత 11 రోజులుగా అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం ఐలాపూర్ కు చెందిన రాహుల్ కాచిగూడలోని ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. గత నెల 27న ఇంటర్న్షిప్ కోసం ఎంవీఎస్ఆర్ కాలేజీకి వెళ్లిన రాహుల్ అక్కడ ర్యాగింగ్ కు గురై అదే రోజు నుంచి కనిపించకుండా పోయాడని అతని తల్లి వనిత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొడుకు ఆచూకీ కోసం తండ్రి రాజేష్ గత 11 రోజులుగా హైదరాబాద్ లోనే గాలిస్తున్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల్లో రాహుల్ చివరిసారిగా కనిపించినట్లుగా పోలీసులు గుర్తించారు. బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. గుంటూరు నగరంలో సైకిల్స్ ఆన్ సండే ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఇక ఫిట్ ఇండియా పిలుపు మేరకు వివిఐటి విశ్వవిద్యాలయం ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజలలో శారీరక శ్రమ, ఆరోగ్యంపై అవగాహన పెంచడంతో పాటుగా పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉన్నత లక్ష్యంతో ఈ ర్యాలీని చేపట్టారు. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ ర్యాలీని వివిఐటి విశ్వవిద్యాలయం ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ జెండా ఊపి ప్రారంభించారు. నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం నుండి గుజ్జనగుండ్ల వద్ద గల వివిఐటి కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. వరల్డ్ బైసికల్ డే సందర్భంగా వివిఐటి యూనివర్సిటీ నుండి అవేర్నెస్ క్రియేట్ చేద్దామనేసి ప్రతి సండే మార్నింగు ఇలా కాలేజ్ పిల్లలు మనకు తెలిసిన వాళ్ళందరితోటి బైసికల్స్ అలవాటు చేసుకొని సండే అన్నా వాడదాం అనేది. మిగతా రోజులు వాడితే ఇంకా మంచిది, కానీ అట్లీస్ట్ సండేస్ అన్నా సైక్లింగ్ అలవాటు చేసుకుందాం అనేసి ఈ రోజు నుంచి మొదలు పెట్టాము. ఇది మీ అందరూ వచ్చి ఇది ప్రమోట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. మా సైక్లింగ్ డే సందర్భంగా వివిఐటి ఆధ్వర్యంలో, అట్లాగే జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ స్పోర్ట్స్ ఆర్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సైక్లింగ్ డే ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇది సైకిల్ డే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిట్ ఇండియా ప్రోగ్రామ్ సంబంధించింది జరుగుతుంది. కాబట్టి ఇది సైక్లింగ్ అవేర్నెస్ పెంచాలని చెప్పేసి, అంటే పొల్యూషన్ తగ్గించేసి సైకిల్ అవేర్నెస్ పెంచాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయండి. దీన్ని ప్రజలు భారీ ఎత్తున దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నా. అట్లా సైక్లింగ్ ర్యాలీ కూడా ఇప్పుడు కండక్ట్ చేసుకోవడం మన శుభ. వరల్డ్ బైసికల్ డే సందర్భంగా వివిఐటి యూనివర్సిటీ నుండి అవేర్నెస్ క్రియేట్ చేద్దామనేసి మార్కాపురం జిల్లా బీజేపీ నూతన జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన పివి కృష్ణారావు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని శుభం ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నేతలతో పాటుగా కార్యకర్తలు తరలివచ్చారు. ప్రమాణ స్వీకారానికి ముందు కృష్ణారావు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ ఈవో శ్రీనివాసులు రెడ్డి నేతృత్వంలో వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర నేతలు పివిఎన్ మాధవ్, లంకా దినకర్, నాగోతు రమేష్ హాజరయ్యారు. ప్రతి ఇంటిపై బీజేపీ జెండా ఎగరవేయాలని ఈ సందర్భంగా పివి మాధవ్ పిలుపునిచ్చారు. కాగా నూతన జిల్లాకు మొట్టమొదటిగా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం తన అదృష్టమని, జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని పివి కృష్ణారావు స్పష్టం చేశారు. ఓం శ్రీం విజయాభయారోగ్యాశ్రయావిశుద్ధం భవంతో బృహంతో మనోవాంఛావసిద్ధ సమస్త సన్మంగళాని భవంతో బృహంతో సర్వే జనా సుఖినో. జరగండి
అత్యున్నత విజయం సాధించాలి కనుక మన యొక్క తల్లిని మాతగా అంటే మన యొక్క తల్లిగా కొంచెం ఒక గొప్ప సంస్కృతి, ఆ సంస్కృతిని కాపాడడం కోసం, అలాగే మనందరి ఆకాంక్ష భారత మాతకి ఎప్పుడు కూడా విజయం చేకూరాలి కనుక జై అనే ఆ యొక్క నినాదంలో ఇంత అర్థం ఉంది. భారత్ మాతాకి జై అనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్న మన పార్టీ నేషన్ ఫస్ట్ అంటే దేశమే మొదలు, దాని తర్వాతే పార్టీ, దాని తర్వాత నేను అని పనిచేసే ఏకైక పార్టీ కనుక మనం అటువంటి పార్టీ కాబట్టి దేశంలో దేశభక్తయుక్త పౌరులు నిర్మాణం చేయాలని చెప్పి ప్రఖర దేశభక్తి మన నరనరాన నిండాలని, ఆ విధంగా ఉండగలిగితేనే దేశం ముందుకెళ్తుంది. అటువంటి ఒక గొప్ప యజ్ఞం గతంలో అనేక మంది చేయటం జరిగింది, అనేక మంది మన ప్రాంతంలో కూడా చేయటం జరిగింది. ఇప్పుడు కూడా అనేక మంది ఇక్కడ ఉన్నారు. మీరందరూ ఎందుకు పనిచేస్తున్నారు 30-40 సంవత్సరాల నుంచి అంటే కేవలం దేశం కోసం, ధర్మం కోసం ఆ విధంగా చేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ మనందరం కూడా అటువంటి ఒక కాంక్షతో పనిచేస్తున్నాం. ఆ యొక్క కాంక్ష తప్పనిసరిగా అక్కడ ఢిల్లీలో ఉండే నాయకుల్లో ఉండడం కాదు, చిట్ట చివరి గ్రామంలో ఉండే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త హృదయాల్లో అది రగలాలి. ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, నా రాష్ట్రాన్ని, నా ప్రాంతాన్ని, నా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అటువంటి ఆకాంక్ష మనందరిలో రగలాలి. ప్రతి కార్యకర్త కూడా తప్పనిసరిగా అనుకోవాలి. మార్కాపురం యొక్క చరిత్ర, భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటి మున్సిపాలిటీ గెలవడం జరిగింది. ఆ విధంగా ఇక్కడుండే రఘురామ్ గుప్తా గారు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన మన ఊరు మన అభివృద్ధి డెవలప్మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంత మంచి కార్యక్రమాన్ని మన లింగస్వామి గారి నమస్కారం తెలుపుకుంటూ, నా వంతుగా మన ఊరి కోసము నాకు ఏ బాధ్యత ఇచ్చినా కానీ నేను నిర్వహిస్తానని తాను కృషి చేస్తానని హామీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగమైన సభకు నమస్కారం. విజయలక్ష్మి గారు ఈ ప్రోగ్రామ్, ఈ కమిటీ ఒకటి ఆర్గనైజ్ చేసిండ్రు. ప్రతి ఒక్క విలేజ్ లో చెప్పాలంటే ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి ఆర్గనైజ్ చేసి ఎవరి ఊరు వాళ్ళు అభివృద్ధి చేసుకునేటట్టు, ప్రతి ఒక్కటి ప్రభుత్వం మీద డిపెండ్ కాకుండా ఎవరి ఊరు వాళ్ళు అభివృద్ధి చేసుకునేటట్టు ఈ కమిటీ ఒకటి ఈ రోజు వీళ్ళు ఆర్గనైజ్ చేసిండ్రు. చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ వాస్తవ్యులు ఎవరైతే ఉన్నారో ఈ ఊర్లో పుట్టిన వాళ్ళు అందరూ కూడా, వేరే దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యిండ్రు. అందరు మా వంతు సహాయం మేము చేస్తాము, మా ఊరు అంటే మా అమ్మతో సమానము, మేము తప్పకుండా మా వంతు మేము సహాయం చేసి మా ఊరిని మేము అభివృద్ధి చేసుకుంటాము. స్కూల్స్ అయితే ఏంటి, విద్యకైతే ఏంటి, ఆరోగ్యానికి అయితే ఏంటి, సంక్షేమ ప్రోగ్రామ్స్ కి అయితే ఏంటి, ఊరు అభివృద్ధికి అయితే ఏంటి, రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దేనికి కూడా మేము వెనుకకు పోము, మా ఊరు మేము అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ఈ ఊరు వాస్తవ్యులు కూడా చాలా మంది ముఖ్యులు అందరు వచ్చిండ్రు. అంటే ఆర్థికంగా మంచిగా ఉన్న వాళ్ళందరూ ఈ విధంగా ముందుకొచ్చి వాళ్ళ వంతు మా సహాయం మేము చేస్తామని అనడం అనేది చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా, ఎవరు కూడా గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏ గవర్నమెంట్ వస్తే ఎట్లా మారితే ఏమి ఇస్తారు అన్న ఆలోచన లేకుండా ఈ ప్రోగ్రామ్ చేసిండ్రు. చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా సక్సెస్ అవుతుంది. ఇదంతా టీం వర్క్ లాగుంది. ఊరంతా ఎలా ఉందంటే అందరు కూడా ప్రతి ఒక్క మనిషి ముందుకు వస్తున్నారు అన్నట్టు, చిన్న పెద్ద అనకుండా ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. మేము అభివృద్ధి చేయడానికి మేము మాతో కొంత సహాయం మేము ఇస్తాము అని చాలా మంది ఈ రోజే కూడా కొందరు చెప్పి. మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం కేతగుడిపి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. వైసీపీకి చెందిన సుమారు 36 కుటుంబాలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరాయి. ఇక పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ షేక్ మహబూబ్ అలీ కాంగ్రెస్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలపై నమ్మకంతో అన్ని వర్గాలకు ఈ పార్టీలోని సమాన హక్కులు, గౌరవం దక్కుతాయనే విశ్వాసంతోనే వీరంతా పార్టీలో చేరినట్లుగా తెలిపారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, షర్మిలమ్మ గారి నాయకత్వం, షర్మిలమ్మ గారి నాయకత్వం, సైదన్న గారి నాయకత్వం, సైదన్న గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మార్కాపురం నియోజకవర్గం తర్లుబాడు మండలం కేతగుడిపి ఎస్సీ పాలెంలో
కాంగ్రెస్ పార్టీలో భారీ సంఖ్యలో చేరికలు జరగడం జరిగింది. దీనికి వెనక ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు మనము కేంద్రంలో మోడీ గారు 2014 తర్వాత వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల వారికి, అల్పసంఖ్యాకులకు, అందులో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ మరియు మైనార్టీల మీద వాళ్లకు విరుద్ధమైనటువంటి చట్టాలు తేవడం, కేంద్రంలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం కూడా ఈ బీజేపీతో పొత్తులు ఉంచుకొని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు బీజేపీకి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వాళ్ళు దానికి సమర్థించడం, మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో దేశంలో మరియు రాష్ట్రంలో వస్తేనే ఈ బడుగు బలహీన వర్గాల వారికి, మైనార్టీ వర్గాల వారికి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగాయి. రానున్న రోజుల్లో మన మార్కాపురం జిల్లాలో మన మార్కాపురం నియోజకవర్గానికి మరియు తర్లుబాటు మండలం, అందులో ప్రధానంగా మార్కాపురం మండలానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు భారీ సంఖ్యలో మన జిల్లా అధ్యక్షులు వారైనటువంటి షేక్ సైదన్న గారి ఆధ్వర్యంలో దాదాపు 100 నుంచి 200 మంది మధ్యలో చేరికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మన ఈ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభలో ఈరోజు చేరినటువంటి అందరికీ నాకు మనస్ఫూర్తిగా వారందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ఈ కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులకు వారి యొక్క సమస్యల మీద హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ లో డ్రైనేజీ, రసాయన వ్యర్థ జలాల సమస్యపై స్థానిక ప్రజలు రోడ్డెక్కారు. బాక్స్ డ్రైన్ కాలువలోకి మురుగునీరు, ఆటోనగర్ నుంచి వస్తున్న ప్రమాదకరమైన కెమికల్ వాటర్ చేరుతుండటంతో 12 కాలనీల రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తుంది. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనీసం కనికరం లేకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన బాధితులు రోడ్డుపై బైఠాయించి భారీ ఆందోళన చేపట్టారు. ఈ కలుషిత నీటి వల్ల తీవ్ర దుర్వాసనతో పాటుగా చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏడు కాలనీలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థని జై జయసి, జై జయసి, జై జయసి, జై జయసి. డ్రైనేజ్ వాటర్ ని కలుపుతూ కోట్ల రూపాయల ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి అధికారుల మీద, పాలకుల మీద తక్షణమే చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. యాజ్ పర్ రూల్ జిహెచ్ఎంసీ నామ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం రెయిన్ వాటర్ నాలాలో డ్రైనేజ్ కలవకూడదు. కానీ దాన్ని కలపడం కోసమే కోట్లు ఖర్చు పెట్టి బాక్స్ డ్రైన్ తయారు చేసి ఆ బాక్స్ డ్రైన్ లో డ్రైనేజ్ ను కలిపి మిగతా కాలనీలకు ఫేవర్ చేస్తూ ఈ 7 కాలనీలను ముంచెత్తాలనేటువంటి కుట్ర పన్నాగాలను మేము తిప్పికొట్టాలని ప్రయత్నిస్తున్నాము. అవసరమైతే ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో మా 12 కాలనీల నుంచి మూకుమ్మడి నామినేషన్లు వేసి మా యొక్క నిరసన తెలియజేస్తామని చెప్పేసి కరాఖండిగా చెబుతున్నాం. సంవత్సరాల క్రితము ఈ బాధ లేకుండే అండి. 4-5 సంవత్సరాల క్రితం నుంచే ఈ బాధ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఈ ట్రంక్ లైన్, మెయిన్ లైన్ కలవకుండా మా కాలనీ నుంచి డైవర్ట్ చేశారో ఆ రోజు నుంచే సమస్య మొదలైంది. ఆ రోజు 30 లక్షల కోసం టెండర్ వేసి 75 లక్షలకు పోయి 25 ఫీట్ల డెప్త్ డౌన్ వరకు కూడా మాన్యువల్ తవ్వి మా కాలనీని ముంచెత్తే ప్రయత్నం చేశారు. మాతో పాటు ఇప్పుడు 8-9 కాలనీలు మునిగిపోతున్నాయి. ఇది చాలా జరిగినట్టు డంప్ యార్డ్ నుంచి వచ్చిన నీళ్లు మరియు జడ్జెస్ కాలనీ నుంచి, సహారా నుంచి వచ్చే నీళ్లను కూడా డైవర్ట్ చేస్తూ మా కాలనీ 5వ నెంబర్ రోడ్డుకే కలిపారు. వీటన్నిటిని ఒక వివక్షగా గురి చేస్తున్నారు మమ్మల్ని, లేదంటే కావాలని టార్చర్ చేస్తున్నారు, అర్థం కావట్లేదు. పర్మనెంట్ సొల్యూషన్ ఈ ట్రంక్ లైన్లు పెంచడం వల్ల కాదు. వీటన్నిటిని మెయిన్ లైన్ పోచమ్మ టెంపుల్ నుంచి ఆయిల్ మిల్ వరకు ఉన్న మెయిన్ ట్రంక్ లైన్ కి డైవర్ట్ చేయడం వల్లనే పాసిబిలిటీ అవుతుంది. ఎక్కువ నిధులు అయినా కానీ అది ఒక్కటే శాశ్వత పరిష్కారం. ఏ కాలనీ వాసులు కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ పనిని ఈజీగా చేయగలిగే సొల్యూషన్ ఒకటి పోచమ్మ టెంపుల్ నుంచి ఆయిల్ మిల్ వరకు ఉన్న ట్రంక్ లైన్ ని పునరుద్ధరించి శైలజాపూర్ నుంచి వచ్చే వాటర్ ని అటు డైవర్ట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే ఈ డ్రైనేజ్ వాటర్ ఆటో నగర్ నుంచి పారిశ్రామిక వాడ నుంచి ఏదైతే కెమికల్ వాటర్ ఉందో దాంతోనే తీవ్రమైన ఇబ్బందులు. ఈ 12 కాలనీలు 12 నెలల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాము. ఈ సమస్య గురించి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, కార్పొరేటర్లకి, అధికారులకి, జడ్సీ గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ సమస్యను పరిష్కరించమని చెప్పి సంవత్సర కాలంగా పోరాటం చేస్తూనే ఉన్నాము. ఈ రోజు మేము జేఏసీగా ఏర్పడి రోడ్డు మీదకి రావడానికి కారణము ఈ సమస్య పరిష్కరించకపోవడం. అధికారులు కానీ, పాలకులు కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆటో నగర్ నుంచి వచ్చే
ఆటో నగర్ నుంచి జడ్జెస్ కాలనీ నుంచి సహారా ఒక భాగం నుంచి వచ్చి ఏదైతే రెయిన్ వాటర్ నాలా ఓపెన్ నాలా ఉందో దాంట్లో బాక్స్ డ్రైన్ నాలా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అది కూడా పూర్తి చేయలేదు, సగానికి ఆపేసిన తర్వాత అందులో డ్రైనేజ్ వాటరు కెమికల్ వాటర్ మొత్తం అందులో కలిపేసి 12 కాలనీలకి దుర్గంధపూరితమైన స్మెల్, 12 కాలనీలు ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, పిల్లలు, మహిళలు చర్మ వ్యాధులు వచ్చేసి మంచాన పడ్డ పరిస్థితి ఉంది. ఎందుకు మేము జిహెచ్ఎంసీ వాళ్ళకి మేము ఇల్లు ట్యాక్స్ కట్టట్లేదా? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి మేము కరెంటు బిల్లు కట్టట్లేదా? మాకు ఎందుకు ఈ 12 కాలనీలకు ఎందుకు వివక్ష చూపిస్తున్నారు? మారుమూలల గ్రామంలో కూడా డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించి ఊరి అవతలకి డ్రైనేజ్ పంపిస్తున్నారు. అలాగే జిహెచ్ఎంసీ ఇక్కడ మనము నడిబొడ్డున ఉన్నాం, జిహెచ్ఎంసీలో హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నాము. మా కాలనీలకు ఎందుకు వివక్ష చూపిస్తున్నారు అధికారులు కానీ పాలకులు కానీ? ఎందుకు మేము ఓట్లు వేయట్లేదా? మేము గెలిపించుకోవట్లేదా? ఇదేనా మాకు చేసేది? మీరు ఎందుకు దీనికి మా మీద ఎందుకు వివక్ష? మా 12 కాలనీల కుకట్పల్లిలో ఫుట్పాత్లు, సర్వీస్ రోడ్ల ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జులిపించారు. కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కేపీహెచ్పీ పరిధిలో అక్రమంగా వెలసిన దుకాణాల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు జేసీబీ సహాయంతో ముమ్మరంగా చేపట్టారు. ముందస్తుగా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కొందరు చిరు వ్యాపారులు తమ షెడ్లు, డబ్బాలను స్వచ్ఛందంగా తొలగించుకోగా మిగిలిన ఆక్రమణలను అధికారులు కూల్చివేశారు. ఈ ఆపరేషన్లో సుమారు 50కి పైగా పాన్ డబ్బాలు, ఫుడ్ స్టాళ్లు, బిర్యానీ, జ్యూస్ సెంటర్ల అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. పాదాచారుల భద్రత కోసం రహదారులపై ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి ఈ చర్యలు తీసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. మరొక 2 రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ముందుగా తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో తొలకరి జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఏపీలో మాత్రం విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు వర్షాలు, మరొక వైపు మండుతున్న ఎండలతో ఏపీ అతలాకుతలమవుతోంది. ఇవాళ రాయలసీమ పరిధిలోని కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇదే సమయంలో ఉత్తరాంధ్రలో ఎండలు మండిపోతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉండడంతో అధికారులు హీట్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దన్నారు.